ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. రేపు ఢిల్లీలో కవితకు వైద్య పరీక్ష నిర్వహించనున్నారు ఈడీ అధికారులు. అనంతరం కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత రిమాండ్ తర్వాత కస్టడీకి కోరనుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో గతంలోనూ కవితను ఈడీ విచారించింది. గతేడాది మార్చి 11, 20, 21 తేదీల్లో కవితను 27 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కవిత చేరుకున్నారు. అయితే రేపు వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కవిత చేరుకున్నారు. ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే కవితను తన నివాసం నుంచి రోడ్డు మార్గాన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలించారు. కొద్దిసేపటి క్రితం కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇప్పటికే కవిత అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులైతే ఉదయం నుంచి కూడా ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈడీ అధికారులు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. రేపు వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మరి కాసేపట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకురాబోతున్నారు. జోగిందర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విస్తారా యూకే 870 ఫ్లైట్ లో ముఖ్యంగా 8 గంటల 35 నిమిషాలకి మరి కాసేపట్లోనే టేకాఫ్ కాబోతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి కవితను తీసుకురాబోతున్నారు. 11:30 గంటల సమయంలో కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం పరివర్తన్ భవన్ కి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్నాను. పూర్తిగా బ్యారిగేడ్లతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద భారీగా బ్యారిగేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా కవిత ఈడీ విచారణకి గతేడాది మార్చి 11, మార్చి 20, 21 తేదీల్లో సుమారు 27 గంటల పాటు ఇదే కార్యాలయంలో ఇదే ప్రవర్తన్ భవన్లో ఆమెని ప్రశ్నించడం జరిగింది. సో అప్పుడు ఇక్కడ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు కూడా కవిత ఢిల్లీ రాబోతున్నారు. ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ భారీగా భద్రతా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారిగేడ్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. కవితతో పాటు కేటీఆర్ కూడా ఢిల్లీ వస్తున్నారు. ఆయన కూడా ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారు. రేపు ఉదయం కవితను కోర్టులో హాజరుపరచబోతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఈ రోజు రాత్రికి ఈడీ కస్టడీలో ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఆవిడ ఉండబోతున్నారు. ఇటు కోర్టు ముందు హాజరుపరచడానికి 24 గంటల సమయం ఉంటుంది న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి. సో ఈడీ కస్టడీలో కవిత ఉన్నప్పుడు ఆమెతో పాటు లేడీ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఆమెకి రేపు మధ్యాహ్నం వరకు కూడా 5 గంటల 20 నిమిషాలకి ప్రస్తుతం ఆమె అరెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక 5 గంటల 20 నిమిషాలకి ఆవిడ అరెస్ట్ అవ్వడం జరిగింది. సో రేపు సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు కూడా టైం ఉంటుంది. సో ఆలోపు ఆవిడని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. శనివారం కూడా రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు, సిబిఐ ఈడీ ప్రత్యేక కోర్టు పనిదినంగానే వర్కింగ్ డేగానే ఉంటుంది కాబట్టి రేపు ఆవిడ్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు. అలాగే రేపు కేజ్రీవాల్ కూడా ఈ ఈడీ విచారణకి గైర్హాజరవుతున్నందుకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి ఆయన కూడా రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. గత ఫిబ్రవరి 19న బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను హాజరు కాలేకపోతున్నాను, నేను రావాలనుకుంటున్నాను అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తికి తెలియపరచడం జరిగింది. సో ఆ సందర్భంగా కేసు విచారణని మార్చి 16కి వాయిదా వేయడం జరిగింది. సో రేపు కేజ్రీవాల్ కూడా ఈ కేసు విచారణలో హాజరు కావాల్సి ఉంటుంది. ప్రధానంగా కవిత అరెస్ట్ విషయానికి వస్తే కనుక ఈ కేసులో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన 3వ రాజకీయ ప్రముఖురాలు కవిత. మొదట మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ సీఎం, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా ఏ
A1 గా ఉన్నారు, ఆయన అరెస్ట్ అయ్యారు గతేడాది మార్చిలో ఈడీ కేసులో. ఆ తర్వాత సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ గతేడాది అక్టోబర్ 4వ తేదీన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 3వ వ్యక్తి రాజకీయ ప్రముఖురాలుగా సో ఈవిడ ఈ రోజు అరెస్ట్ అయ్యారు. సో ఈ మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి పయనమవుతారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. సో రేపు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. అలాగే కస్టోడియల్ ఇంట్రాగేషన్ కి కోరబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కవితను తమ కస్టడీలో ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టును కోరడం జరుగుతుంది. సో 3 రోజులు ఇస్తారా 5 రోజులు ఇస్తారా అనేది మనకి స్పష్టత వస్తుంది రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత. నెక్స్ట్ ఆవిడ కూడా ఈ అరెస్ట్ అక్రమం అన్న విషయాన్ని కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు కూడా రేపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు మంగళవారం 19వ తేదీన సుప్రీంకోర్టులో కూడా ఇటు కవితకు సంబంధించిన కేసు, మహిళల ఈడీ విచారణకు సంబంధించిన కేసు ఆ రోజు విచారణ జరగబోతుంది కాబట్టి సో అక్కడ కూడా కవిత న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.